అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం ఉంది కదండి. అయితే మనకి మొదటి సిలిండర్ డబ్బులు పడి రెండో సిలిండర్ డబ్బులు పడలేదని చాలా మంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి. అయితే చాలా మందికి అయితే అసలు డబ్బులే పడలేదు. మేము బండ బుక్ చేసాము. బండ బుక్ చేసినప్పుడు మేము డబ్బులు కట్టాము. కానీ మాకు అసలు మొదటి సిలిండర్ గానీ రెండో సిలిండర్ గానీ డబ్బులు పడలేదు అని చెప్పేసి ఆందోళన చెందేవారైతే చాలా మంది ఉన్నారండి. వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే ఒక మంచి ఊరట కలిగించే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోని అయితే ఫుల్ గా చూడండి. చాలా మంది సగం చూసి మెసేజ్ చేస్తున్నారు. దానివల్ల మీకు డీటెయిల్స్ సరిగ్గా తెలిసే అవకాశం ఉండదు. అయితే మనకి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి చాలా మంది ముందుగానే డబ్బులు చెల్లించి తర్వాత అకౌంట్ లో పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే మొదటి సిలిండర్ డబ్బులు పడి ఎవరికైతే రెండో సిలిండర్ డబ్బులు అయితే పడలేదో వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదండి. అయితే దీనికి గల రీజన్ ఏంటంటే లాస్ట్ టైం మనకి గవర్నమెంట్ అయితే డబ్బుల్ని నేరుగా అకౌంట్ లో వేయడానికి వీలుగా గ్యాస్ సంస్థలకి మనకి ఎల్పిజి గ్యాస్ సంస్థలు ఉన్నాయి కదండి, వాటికి అయితే ఈ అమౌంట్ అయితే జమ చేశారు. ఆ వాళ్ళు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు వచ్చేసి సెకండ్ సిలిండర్ కి డబ్బులు పడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ గ్యాస్ సంస్థల ద్వారా అయితే ఈ అమౌంట్ వేయట్లేదండి. డైరెక్ట్ గా గవర్నమెంటే సిఎఫ్ఎంఎస్ చాలా మంది బెనిఫిషరీస్ కి గవర్నమెంటే నేరుగా అయితే డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ సిఎఫ్ఎంఎస్ కి సంబంధించిన డీటెయిల్స్ గ్యాస్ సిలిండర్ వారు మనం బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ సంస్థ వాళ్ళు సరిగ్గా అప్డేట్ చేయకపోవడం వల్ల డబ్బులు అయితే లేట్ అయితే అవుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయండి. మీరు ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. అయితే ఇంకొక గుడ్ న్యూస్ వచ్చేసిందండి. అదేంటంటే అసలు డబ్బులు పడలేదని కంగారు పడుతున్నారు కదా. అది ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు డబ్బులు ఎవరికైతే పడలేదని టెన్షన్ పడుతున్నారో అలాగే వాళ్ళతో పాటు రెండో సిలిండర్ డబ్బులు పడట్లేదని మనం ముందుగానే డబ్బులు ఇవ్వడానికి లేక గ్యాస్ బుక్ చేసుకుని మళ్ళీ గ్యాస్ బండికి డబ్బులు పడే వరకు వెయిట్ చేసి కొంతమంది ఆ గ్యాస్ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులతో మళ్ళీ తెచ్చుకుని ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతున్నారు. లేదా అప్పు చేసి గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకుని ఆ డబ్బులు వచ్చాక అప్పు తీర్చుకుంటున్నారు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ అయితే నేరుగా 2600 ఒక్క 3 కదండి మనకి దగ్గరగా 824 రూపాయల వరకు పడుతున్నాయి. కొంతమందికి 844 రూపాయల వరకు పడుతున్నాయి. ఈ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ 3 విడతలది కలిపి ఒకేసారి మన అకౌంట్ లో అయితే జమ చేయడానికి అయితే ముందుకు వచ్చిందండి. అది ఎలా అంటే మనకి దగ్గరగా 2600 వరకు 2100 వరకు కూడా మన అకౌంట్ లో అయితే డైరెక్ట్ గా గవర్నమెంట్ అయితే జమ చేయాలనే ఆలోచనలో ఉందండి. దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వంతోనూ బీజేపీ మరియు జనసేన నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి అయితే ఈ డెసిషన్ ని గవర్నమెంట్ తీసుకోవడానికి అయితే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి పేపర్లో కూడా రావడం జరిగిందండి. సో మనకి చాలా మందికి డబ్బులు పడట్లేదని భయపడుతున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ బుక్ చేయకముందే 2100 కానీ 2600 కానీ అమౌంట్ అనేది జమ అయిపోతే ప్రజలు వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళ డబ్బులతో వాళ్ళు బుక్ చేసుకుంటారనే ఆలోచనతో అయితే ఈ నిబంధన పెట్టడం జరిగిందండి. ఇదైతే బెటర్ అని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఆలోచనలో ఉందండి. దీనికి సంబంధించి నాయకులతో మాట్లాడిన తర్వాత మనకి కేబినెట్ మీటింగ్ లో ఆమోదం పొందిన తర్వాత బయటకైతే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పి పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఎవరికైతే డబ్బులు పడలేదో ఎవరు టెన్షన్ అయితే పడకండి. కొంచెం లేట్ గానే అయితే అమౌంట్ అయితే పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.